గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పాకిస్తాన్ సిటిజన్స్ వాళ్ళు ఈరోజు భారత్ని వీడేందుకు చివరి రోజు అని కూడా తెలుస్తుంది. మరోవైపు ఈరోజు డెడ్ లైన్. మెడికల్ వీసా పైన ఎవరైతే వచ్చారో తిరిగి వెళ్ళిపోవాలి. ఒకవేళ దేశం వీడకుండా ఎవరైతే ఇక్కడనే ఉంటున్నారో వాళ్ళపైన చట్టపరంగా శిక్షలు వేస్తామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అదే కాకుండా ఇప్పటికే అనేక మంది ఎయిర్పోర్ట్ ద్వారా మరియు బార్డర్ ద్వారా అయితే వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. అనేక మంది పాకిస్తాన్ వాసులు మాత్రం వెళ్ళిపోయారు. అటరీ బార్డర్ లేదంటే ఎయిర్పోర్ట్ ద్వారా అయినా కూడా వెళ్ళాలని కూడా పూర్తిగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హోల్ సిటీలో కానీ పాత బస్తీ ఏరియాలో పలు చార్మినార్ ఏరియాస్లో కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఎక్కడక్కడ బందోబస్తు అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా క్లియర్గా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే జమ్మూలో జరిగిన ఘటన పూర్తిగా భారతీయులందరినీ కూడా కలిసివేసేసిందని చెప్పొచ్చు. హై అలర్ట్ అయితే గత కొన్ని రోజుల నుంచి అయితే క్లియర్గా ఉంది. అనుమతి లేకుండా ఎవరు కూడా పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులకి ఆశ్రయం ఇవ్వకూడదు అంటూ కూడా క్లియర్గా చెప్పారు. ఆంక్షలు కూడా ఇచ్చారు. మరోవైపు చూసుకుంటే 14 వీసాలు అయితే రద్దు చేశారు. 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాలు అయితే క్లియర్గా రద్దు చేస్తారు. ఎవరైతే ఆదేశాలని ఉల్లంఘించారో వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరంగా శిక్షలు వేస్తాం. అదే కాకుండా 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా వేస్తామని కూడా క్లియర్గా చెప్పారు. మరోవైపు కూడా బిజినెస్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, అదే కాకుండా కాన్ఫరెన్స్కి సంబంధించిన వీసాస్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మైగ్రేట్స్కి సంబంధించినది, గ్రూప్ టూరిస్టులు, ఇవంతా కూడా ఈ వీసాలు చాలా క్లియర్గా అంటే ఈరోజు చూస్తే కూడా 27 అంటే నిన్న 27 మొన్న ఈరోజు 29 అంటే మెడికల్ వీసాలు కూడా ఈ 29 ఈ రోజు మాత్రము వెళ్ళిపోవాలి. ఇకపైన పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేదే లేదు. అధికార వీసాలు కూడా అవి కూడా అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం వాటిపైన కూడా వేటుపడే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం లాంగ్ టర్మ్ వీసాకి మాత్రం ఎటువంటి ఆంక్షలు లేవని అయితే ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పుడు చాలా క్లియర్గా చూసుకుంటే కూడా గల్లీలో కాటన్ సర్చెస్ అయితే జరుగుతున్నాయి. పార్సీ, హిందూస్, క్రిస్టియన్స్ పలువురికి మాత్రము లాంగ్ టర్మ్ వీసాలు అయితే అనుమతి ఇచ్చారు. ఎవరైతే పాకిస్తాన్ మహిళలు ఇక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ వీసాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది పాకిస్తాన్లో పుట్టి పెరిగిన మహిళలు కూడా ఇక్కడనే ఉంటున్నారు. 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు ఆంక్షలు అయితే లేవు. ప్రతి ఇయర్ మాత్రం 5 ఇయర్స్కి రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ వీళ్ళ వల్ల మనకి ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేసినా ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం 2025 ప్రకారం వీళ్ళ పరంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రధానంగా కూడా ఎవరైనా సరే భారతీయులకు ఇబ్బంది పెట్టినా లేదంటే ఎటువంటి గొడవలు జరిగినప్పటికీ వాళ్ళ ఇబ్బందులు అయితే అరెస్టు చేస్తామని క్లియర్గా చెప్పారు. ఇప్పటికే చూసుకుంటే కూడా 539 వరకు పాకిస్తాన్ వాసులు సిటిజన్స్ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. పార్క్ నుంచి 850 మంది భారతీయులు ఇంటికి వచ్చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇక్కడ కానీ హైదరాబాద్ కానీ దక్షిణ భారతదేశంలో కానీ లేదంటే ప్రధానంగా పంజాబ్ అంటే ఇండియా బార్డర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సుమారు 5,000 మంది వరకు ఉన్నారని కూడా సమాచారం వస్తుంది. వాళ్ళందరినీ కూడా తిరిగి వెళ్ళిపోమని కూడా క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆంక్షలు ఇచ్చింది. ఈ 29th రోజు కాబట్టి మెడికల్ వీసాలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళిపోవాలంటూ కూడా తిరిగి ఆంక్షలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా వెళ్ళిపోకపోయినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి బ్రేక్ చేసినా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అటారీ బార్డర్ దాటి చాలా మంది వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్ ద్వారా లేదంటే అటారీ బార్డర్ ద్వారా వెళ్ళాలంటూ కూడా క్లియర్గా రూల్స్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజుకి మాత్రము ఆ గడువు మాత్రం పూర్తయిందని కూడా తెలుస్తుంది. ప్రధానంగా 800 భారతీయులు మాత్రం ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేసారు. మొన్న 27కి చాలామంది వెళ్ళిపోయారని తెలుస్తుంది. ఈరోజు 29th కాబట్టి లాస్ట్ డే. మెడికల్ వీసాకి చాలా లాస్ట్ డే. ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే. భారతదేశం వదిలి విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా క్లియర్గా చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు కూడా మన దేశంలో లీగల్గా కొంతమంది ఉంటే ఇల్లీగల్గా కూడా పాత బస్తీలో గల్లీలో కొంతమంది ఉన్నారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. వీసా పేరు మీద కూడా అనేక మంది పాక్ వాళ్ళైతే ఇక్కడ హైదరాబాద్లో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ 1000కి పైన ఉన్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు చాలా క్లియర్గా
బార్డర్కి ఉన్న పంజాబ్ పలు ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా స్టేట్స్ అవంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి తీసుకుంటే కూడా కాటన్ సర్చెస్ జరుగుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, మిలిటరీ వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. గల్లీలో సోదాలు జరుగుతున్నాయి. అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. అనేక మంది దీని గురించి మాట్లాడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతున్నారు. చర్యకి మళ్ళీ చర్య ఉంటుందంటూ కూడా ప్రధాని మోదీ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాధిత కుటుంబం ఎవరైతే టెర్రర్ అటాక్లో చనిపోయారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా ఎవ్రీ ఇండియన్ మాట్లాడుతున్నారు. కాశ్మీర్ నీది, కాశ్మీర్ నాది, కాశ్మీర్ మనందరిది, కాశ్మీర్ ప్రతి భారతీయుడిది అంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న సిచ్యువేషన్. పలు సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి చార్మినార్ కానీ పక్కనే గుడి ఉంది కాబట్టి పోలీసులు ఎక్కడంటే అక్కడైనా సరే అందరు కంట్రోల్ ఉన్నారు. అనుమానం వచ్చిన వాళ్ళ మీద సోదాలు చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఇన్ కంట్రోల్ ఉంది. ప్రతి సోదాలు చేస్తున్నారు. ఒకవైపు చాలా క్లియర్గా హై అలర్ట్ అయితే ప్రకటించారని కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ పౌరులకు మాత్రం తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఎవరైనా సరే పాకిస్తాన్ వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చిన రూల్స్కి వ్యతిరేకంగా ఎవరు కూడా పాటించకపోయినా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, చర్యలు తీసుకుంటామంటూ కూడా క్లియర్గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మాత్రం గడువు మాత్రం పూర్తయింది. మరోవైపు భారతీయులంతా కూడా ఉగ్ర దాడికి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాకీ అక్కడ పేలితే ప్రతి భారతీయుడు కంట్లో చుక్క కార్చారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఈరోజు గడువు పూర్తయింది. అందరు కూడా తిరిగి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన వాళ్ళని అరెస్ట్ చేస్తామంటూ కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కెమెరామెన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.